నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ప్రభుత్వానికి సాష్టాంగ నమస్కారాలతో వినూత్న నిరసన తెలిపిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కన్నుల పండుగగా జరిగిన బాలరాముని పూజాక్షింతల పంపిణీ శోభయాత్ర పట్టణ టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని నూతన సంవత్సర కేక్ ను కట్ చేసి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు తెనాలి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను శాల్వా పూలమాలలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి సుఖశాంతులను అందించాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. వచ్చిందే అత్తాలి తీసిందే
కొత్త సంవత్సరం ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతా ఉంది. వైసీపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో కొనసాగించిన పాలనను చూసి ప్రజలు ఘనమైనటువంటి ఎవరు ఊహించలేనటువంటి తీర్పును చెప్పబోతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు. మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, మనకున్న సమయం 3 నెలలు. ఈ 3 నెలల్లో ప్రతి ఒక్క కార్యకర్త తమ వంతు బాధ్యతగా ఈ పార్టీని నేను గెలిపించాలనే భావన మీకు వచ్చేలాగా మీ అందరూ పనిచేసి మన నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకొని, ఎందుకంటే ఆయన ఒక సవాల్ విసిరాడు, మరలా ముఖ్యమంత్రిగానే అగౌరవపరిచినటువంటి సభలోకి ప్రక్షాళన చేసి మిమ్మల్ని ఓడించి పారదోలి ప్రజలు మీకు గుణపాఠం చెప్పినప్పుడే నేను ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పినటువంటి మాటలు మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క దుర్మార్గ పాలనని తుదముట్టించాల్సిన బాధ్యత మీ అందరి దాని మీద ఉంది అని చెప్పి, నూతన సంవత్సరంలో మీ అందరికీ కొత్త వెలుగు, సమాజంలో సముచితమైనటువంటి స్థానం, మీ అందరి వ్యక్తిగత జీవితాల్లో ఆనందం కలగాలని చెప్పి, ఆ రకంగా నూతన సంవత్సరం మీకు అండగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని మిమ్మల్ని మీ అందరికీ కూడా ఆ రకమైనటువంటి అభివృద్ధిని ప్రసాదించు. పశ్చిమ బెంగాల్ బోర్డర్ నుండి కర్ణాటక వరకు సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఆవిష్కరించిన అమృత్ భారత్ రైలు సోమవారం తెనాలి రైల్వే స్టేషన్ని చేరుకుంది. ఈ క్రమంలో స్టేషన్ అధికారులు, తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, బీజేపీ నాయకులు, పాటిమండ్ల రామకృష్ణ, ప్రజలు అమృత భారత్ రైలుకు స్వాగతం పలికారు. భారత ప్రభుత్వం సామాన్యులు కూడా సుఖవంతమైన ప్రయాణం తక్కువ సమయంలో చేసేందుకు వీలుగా ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన అమృత్ భారత్ రైలుకు తెనాలిలో స్టాపింగ్ ఇవ్వడం పట్ల తెనాలి ప్రజలు హర్షం ప్రకటించారు. నిర్దేశించిన వారంలో మధ్యాహ్నం 11:45 తెనాలి రైల్వే స్టేషన్ను చేరుకుంటుందని, ఇక్కడి నుండి బెంగళూరుకు వెళ్లేందుకు మరుసటి రోజు 11 గంటల్లోగా బెంగళూరు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ, అలానే మన మోడీ గారు ఎంతో గొప్ప విషయంగా ఈరోజు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఇక మన తెనాల్లో ఆగటం ఎంతో గొప్ప విషయం. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో మన మోడీ గారు ఈ అవకాశం కల్పించారు. తెనాలి ప్రజలకి ఉపయోగించుకోవాలని, అలానే మాల్దా టౌన్ నుంచి మన బెంగళూరు వరకు వేయటం జరిగింది. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు పెద్దలందరూ చెప్పినట్టు నిజంగానే చాలా మంచి రోజు. ఏదైతే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అంటే వందే భారత్ గురించి చాలామంది కామెంట్ చేశారు, ఇది కాస్ట్లీ అని అదని ఇదని. దానికి తగ్గకుండా అదే ఫెసిలిటీస్తో ఈరోజు అమృత్ భారత్ పేరుతో పేద ప్రజల కోసం ఒక ట్రైను ఏర్పాటు చేయటం, దాన్ని నిన్న నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం, అది ఈరోజు తెనాలికి కూడా స్టాప్ ఇవ్వటం నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి మంచి ట్రైన్లు కూడా తెనాలికి కూడా స్టాప్ ఇచ్చి తెనాలి ప్రజలకు కూడా ఉపయోగపడేలాగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మాల్డా టౌన్ నుంచి బెంగళూరు వెళ్ళే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్కి తెనాలిలో కూడా స్టాప్ ఇవ్వడం జరిగింది. అది మన తెనాలి ప్రజలందరి కృషి వల్లనే నడిచిందని చెప్తున్నాను. తర్వాత ఇది బెంగళూరు వెళ్ళేటప్పుడు
11:48కి మనకు వస్తుంది. 11 గంటల్లో బెంగళూరు వెళ్తుంది. ఇది ఈ ట్రైన్లో సామాన్య ప్రజల కోసమే ముఖ్యంగా ఈ ట్రైన్ని వేయటం జరిగింది. దీంట్లో ఏసీ బోగీలు లేవు, 12 స్లీపర్ క్లాస్ బోగీలు, 8 జనరల్ బోగీలు ఉంటాయి. దీంట్లో 2 ఇంజన్లు ఉంటాయి. ఈ జనరల్ వైజాగ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి వెనక్కి వచ్చి వెళ్ళాలి, షంటింగ్ ఇంజన్ అన్నది ఉంటుంది. ఈ ట్రైన్ స్పెషల్ ఏంటంటే వెనక ముందు ఇంజన్లతోనే వెళుతుంది. అత్యధిక హార్స్ పవర్తో పికప్ చాలా బాగా వేగంగా 100 కిలోమీటర్ల వేగాన్ని 1 నిమిషంలోనే అందుకుంటుంది. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా తెనాలి ప్రాంత అభివృద్ధికి కృషి చేద్దామని తెలిపారు. భవిష్యత్తులో తెనాలిని విజయవాడకు దీటుగా అభివృద్ధి పరుస్తామని ఆయన చెప్పారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరిలో ఇళ్లలో ఆనందం నిండాలని, అదేవిధంగా మనందరం కలిసికట్టుగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మన ప్రాంతాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళి భవిష్యత్తులో విజయవాడకి గుంటూరుకి పోటీగా నిలబడేటట్టు మన తెనాలి నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీ అందరి సహకారం ఎంతో అవసరం. మనం చేసే ప్రతి కార్యక్రమంలో మీరు కూడా అందులో భాగస్వాములు అవ్వాలని, మనం వేసే ప్రతి అడుగు నిజాయితీగా సమాజం కోసం, మన ప్రాంతం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పనిచేద్దామని మరొకసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, పురపాలక సంఘ సిబ్బంది, కౌన్సిలర్లు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొని చైర్పర్సన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుని తెనాలి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలుగా ఈ రోజున మా హౌస్ దగ్గర మా మున్సిపల్ సిబ్బంది, మా కౌన్సిలర్స్, అలానే నాయకులు, కార్యకర్తలు అందరూ కేక్ కట్ చేయడం జరిగింది. తెనాల పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలానే 2024 అందరూ సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. కొత్త సంవత్సర దినోత్సవంగా మరి 2024 మరి ఈ రోజున రాత్రి 12 గంటలకు ప్రారంభమైంది. అలాగే మన స్టాఫ్, అలాగే పబ్లిక్ కూడా మరి మున్సిపల్ పురపాలక సంఘంలో చేసే పనులకు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. మా వాళ్ళు శానిటేషన్ మార్నింగ్ ఉదయం 5:30 నుంచే రోడ్లన్నీ కూడా చిమ్ముతారు. తర్వాత మరి ఇంట్లో ఉన్న జనం ఎవరైతే ఉన్నారో పబ్లిక్ వాళ్ళందరూ కూడా రోడ్ల మీద డ్రైన్లో వేయటం, చెత్తా చెదారం అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు మా సిబ్బంది ఇచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఇస్తే ఆటోల ద్వారా తీసుకెళ్తారు. అసలు ఇప్పుడు స్ట్రైక్ జరుగుతూ ఉంది. స్ట్రైక్ జరుగుతూ ఉన్నా కూడా మన ఎవరైతే రెగ్యులర్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ చేత, అలాగే ప్రైవేట్ వాళ్ళ చేత కూడా తీసుకుని జనాల్ని మరి టౌన్లో ఎక్కడ కూడా స్ట్రైక్ జరుగుతుందన్న ప్రభావమే లేకోకుండా మేము శానిటేషన్ చేస్తా ఉన్న శానిటేషన్ సిబ్బంది. తెనాలి పురపాలక ప్రజలందరికీ ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు 2024 ఈరోజు ప్రారంభమైన సందర్భంగా మన ఇంటి దగ్గర మన మున్సిపల్ సిబ్బంది కానీ, మా కార్యకర్తలు కానీ, మా తోటి కౌన్సిలర్లు కానీ ఇక్కడ మా అందరూ ఇక్కడికి వచ్చేసి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ తెనాలి పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థించు.
సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా ప్రభుత్వానికి సాష్టాంగ నమస్కారం చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. 7వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులు దీక్షా శిబిరం వద్ద ప్రభుత్వానికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హెల్త్ ఎలివెన్స్ వర్తింపచేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భగవంతుని కోరుకున్నట్టుగా సాష్టాంగ నమస్కారం చేసి ప్రభుత్వానికి మీరు మా సమస్యల్ని పరిష్కారం చేయండి అని చెప్పేసి ఇవాళ సాష్టాంగ నమస్కారాలు చేయటం అనేటువంటిది జరిగింది. ప్రభుత్వం ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. మరణాల వార్తలు కూడా వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పబ్లిక్ హెల్త్ని నిర్లక్ష్యం చేయటం అనేటువంటిది సరైనటువంటి చర్య కాదు. అందుకని ఇది కేవలం మున్సిపల్ కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్య కాకుండా మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్య, ప్రజా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య. అందువల్ల దీనికి అత్యంత ప్రాధాన్యతని ఇచ్చి ప్రభుత్వం సమ్మెని పరిష్కారం చేయడానికి వెంటనే నాయకులను పిలవాలా, చర్చలు జరపాలా, ఒక శాంతి, ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్, సానుకూలమైన ఒక వాతావరణం తీసుకురావడం కోసం క్యాబినెట్ మినిస్టర్లు కానివ్వండి, అధికారులు కానీ ప్రయత్నం చేయాలా. దురదృష్టవశాత్తు ఎవరికి వాళ్ళు ఇది మాకేందులే అనేటువంటి పద్ధతిలో ఉంటుంది. కానీ ప్రభుత్వం ఉండాల్సినటువంటి తీరు మట్టు ఈ భారతదేశంలో ప్రధానంగా మున్సిపల్ కార్మికులు చేసేటువంటి సేవ చాలా గొప్పది. ఈ రోజున ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచి రోడ్ల మీదకి వస్తున్నామనంటే ఆ చెత్తని శుభ్రం చేసేటువంటి విషయంలో కానీ, ఆ యొక్క పరిసరాలను శుభ్రం చేసేటువంటి విషయంలో కానీ, లేకపోతే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విషయంలో కానీ, వారి యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచేటువంటి విషయంలో కార్మికులు చాలా గొప్పగా పనిచేస్తూ, వారు తక్కువ జీతానికి పనిచేస్తూ ప్రతి నిమిషం కూడా వాళ్ళు హక్కులకే పోరాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున న్యాయపరంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ప్రకారం 26,000 రూపాయలు ఆదాయం అనేటువంటిది వారికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కూడా వారికి ఆ యొక్క పరిస్థితిని కల్పించేటువంటి పరిస్థితిలో లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గత 2023 సంవత్సరం నుంచి వీళ్ళు సమ్మె కార్యక్రమాన్ని చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఏదైతే వీళ్ళు న్యాయబద్ధంగా అడుగుతున్నటువంటి ఆ 26,000 రూపాయలు ఏదైతే ఆదాయం అనేటువంటిది వాళ్ళు కల్పించాలంటున్నారో, వారి యొక్క ఉద్యోగాన్ని కూడా పర్మనెంట్ చేయమని చెప్పేసి ఇప్పుడు ఒక చిన్న విరామం.